పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధ నామమునకే కలుగునుగాక. ప్రభువా, దావీదు భక్తుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని చెప్పినట్లుగా నా ఎడల మీరు చేసిన ఉపకారాలని నా సహోదర సహోదరులతో పంచుకోవాలని ఆశించి ప్రభు ఈ సాక్ష్యాన్ని మీ మహిమార్థం చెబుతున్నాను. ఇది దీవించండి. వినుచున్న వాళ్ళకి అనేక మందికి మార్గదర్శకంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా సేవా జీవితంలో ఒక ప్రారంభపు ఘట్టాన్ని కొంతసేపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను 1969 జూలై 4వ తేదీ మా ఊరు కావలి వదిలి కాకినాడ తిరుపతి ప్యాసింజర్ రైల్లో తెల్లవారుజామున ఎక్కాను. 5వ తేదీ అర్ధరాత్రిలో 2:30 గంటలప్పుడు కాకినాడలో దిగాను. అప్పుడు 6వ తేదీ ఆనాడు మాకు ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం చర్చిలో ఇలా నాలాగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒకరినొకరు పరిచయాలు చేసుకొని 7వ తేదీ ఉదయం నుంచి బైబిల్ కాలేజీలు క్లాసెస్ ప్రారంభమైనాయి. అది నా సేవ ప్రారంభం. 4వ తేదీ కావలి వదిలింది లెక్కెట్టాలో, 5వ తేదీ కాకినాడలో దిగిన దాంతో లెక్కెట్టాలో, 6వ తేదీ చర్చిలో సాక్ష్యంతో లెక్కెట్టాలో, 7వ తేదీ క్లాసులో ప్రారంభంతో లెక్కెట్టాలో తెలియదు. కానీ ఈ రోజుల గ్రూప్ అంతా కూడా నా సేవా ప్రారంభానికి ఒక సెట్. అది ఇప్పుడు 7వ తేదీ కాబట్టి ఈ 7వ తేదీ క్లాసులు ప్రారంభమైన రోజు. ఈ రోజు నుంచి నా సేవా కాలాన్ని కనుక కౌంట్ చేసుకుంటే 53 సంవత్సరాలు గడిచి 54వ సంవత్సరంలో సేవలో ప్రారంభించారు. నేను కావలి వదిలి ప్యాసింజర్ ఎక్కినప్పుడు మా పాస్టర్ గారు ఆ ప్యాసింజర్ టికెట్ కొనిచ్చారే కానీ చేతికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు. ఆయన దగ్గర కూడా ఏమీ ఉండవు. నా దగ్గర ఎలా మిగిలిందో ఒక ₹1 మిగిలింది. ఆ ₹1 నేను ట్రంక్ పెట్టి నెత్తిన పెట్టుకొని రైలు ఎక్కాను. అది తెల్లవారుజామున 5 గంటలప్పుడు. ఉదయకాలం ఆహారం లేదు, మధ్యాహ్నం ఆహారం లేదు, రాత్రికి ఆహారం లేదు. ఆ తెల్లవారుజామున 2:30 గంటలప్పుడు కావలిలో రైలు దిగాను. అయితే ఈ ₹1 చూసుకుంటూ ఆకలి అణుచుకుంటూ ప్రయాణం చేశాను. ఈ ₹1తో దొరికింది ఏదైనా తింటే ఇక యావత్తు పోయినట్టే, ఏమీ లేకుండా, అందులో ఏమీ తినకుండా వచ్చాను. కాకినాడ స్టేషన్ నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళాలంటే మధ్యలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ రోజుల్లో స్మగుల్డ్ గూడ్స్ వ్యాపారం బాగా జరిగేది. పోలీసులు స్మగుల్డ్ గూడ్స్ చేసేవాళ్ళని బాగా పట్టుకునేవాళ్ళు. నేను ఒక గళ్ళ లుంగి కట్టుకొని, గళ్ళ చొక్కా వేసుకొని, ట్రంక్ పెట్టి నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ పోతుంటే ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సెంట్రీ ఆ అధికారి నన్ను పిలిచారు. ఇటు రావా అన్నారు. ఏంటిదంటే, పెట్టి సార్ ఇందులో ఒక జత బట్టలు, బైబిలు, ఒక దుప్పటి ఉంది అన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇలా బైబిల్ కాలేజీకి వెళ్తున్నాను అన్నాను. నువ్వేం చదువుకున్నావు అన్నారు. నేను బీకామ్ చదువుకున్నాను అన్నాను. ఏడ్చినట్టు ఉంది, నీ ముఖం చూస్తే బీకామ్ చదివినలాగా ఉంది, పెట్టి కింద పెట్టు అన్నారు. పెట్టి కింద పెట్టి చూపించాను. నేను ఉదయం 5 గంటలప్పుడు బండెక్కినోడిని, దినమంతా ఏ ఆహారం లేనివాడిని, మరి నా ముఖం బీకామ్ చదువుకున్నాడు ముఖంలాగా ఉండదు కదా. ఆయన అనుకున్నది కూడా కరెక్ట్. అయితే లక్కీగా ఆ పోలీస్కి మా కావలి కాలేజీతో ఏవో పరిచయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకని నన్ను ఆయన ఆ లెక్చరర్ ఎవరు, ఈ లెక్చరర్ ఎవరు, ఆ సబ్జెక్ట్కి ఎవరు వస్తారని ఇవన్నీ కూడా అడిగారు. నేను తాజాగా కాలేజీ వదిలేసినాను కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి అన్నీ చెప్పగాని ఆయన నేను ఆ కాలేజీలో చదువుకున్నవాడిని నమ్మారు. ఈ రాత్రి ఇక్కడ పడుకో, ఈ రాత్రి నువ్వు ఇంత దూరం నడుచుకుని పోయావంటే కుక్కలంట పడతాయి, ఎందుకు నువ్వు ఇక్కడ ఉండన్నారు. నేను లేదులేండి సార్ వెళ్తానని వెళ్ళిపోయా. బైబిల్ కాలేజీకి పోయేసరికి అది 2:30, 3 టైము. బైబిల్ కాలేజీలో ఉన్న వార్డెన్ గారు లోన్ ఉన్నారు, గేట్ లాక్ చేసి ఉంది.
ఆ గేటు బయట పెట్టి కింద వేసుకుని దాని మీద కూర్చున్నాను. తెల్లారా బైబిల్ స్కూల్ కుక్కలు అరిస్తే ఆ వార్డెన్ గారు వచ్చి, ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఇలాగ బైబిల్ స్కూల్కి వచ్చాను సార్ అంటే ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఆ విధంగా నేను బైబిల్ స్కూల్లో ప్రవేశించాను. నా దగ్గర ఉన్న డబ్బు ₹100. బట్టల సబ్బు కానీ, స్నానం సబ్బు కానీ, తలకు నూనె కానీ, గడ్డానికి బ్లేడ్ కానీ ఏమీ లేవు. ఏం చేసినా ₹100తోనే చేయాలి. అందులో ₹100 అట్టు పెట్టుకొని దినాలు గడుపుతున్నా. అప్పుడు విద్యార్థులు ఆ బాత్రూంలో బట్టలు ఉతుక్కొని చేతికి అందని ముక్కలు వదిలేసి వెళ్ళిపోతారు. అయిన వాళ్ళు ఎవరు లేనప్పుడు వెళ్ళి ఆ బాత్రూంలో తిరిగి ఆ ముక్కలన్నీ, సబ్బు ముక్కలన్నీ ఏరుకొని తడిపి ఎండబెట్టుకొని నా బట్టలు ఉతుక్కునేవాడిని. కానీ స్నానానికి గట్టిగా సబ్బు లేదు, తలకు నూనె లేదు, గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ లేదు. నేను ఎవరికి చెప్పలేదు, ఎవరిని అడగలేదు. అలాగే దినాలు గడిచిపోతున్నాయి. అప్పుడు విజయవాడ నుంచి ఒక మాస్టర్ గారిని కాకినాడ పిలిపించారు బైబిల్ కాలేజీకి. మా బైబిల్ కాలేజీలో లెక్చరర్ గాను, స్టేట్ ఆఫీసులో అసిస్టెంట్ సెక్రటరీ గాను పిలిచారు. ఆయన వచ్చేటప్పుడు ఆ విజయవాడలో సంఘస్థురాలు ఒక పెద్ద ఆవిడ ఆయన చేతికి కొంత డబ్బులు ఇచ్చి, బాబు నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్తున్నావు, అక్కడ విద్యార్థులందరూ దాదాపు పేదవాళ్ళే ఉంటారు, ఈ డబ్బులు వాళ్ళ అవసరాన్ని బట్టి తలా కొంచెం ఇవ్వు అని ఇచ్చారట. ఎంత ఇచ్చారో నాకు తెలీదు. ఆయన కూడా ఎవరికి ఎంత ఉందో ఆయన తెలియదు. కాబట్టి ఆల్రెడీ బైబిల్ కాలేజీలో ఉన్న మాస్టర్ గారు ఒకరు ఉన్నారు. ఆయన పేరు జి. మోజస్ చౌదరి గారు ఆయన పేరు. ఆయన బైబిల్ కాలేజీలో ఒక లెక్చరరు, స్టేట్ ఆఫీసులో సెక్రటరీ. ఆ రాజారావు గారు తెచ్చి ఆ డబ్బులు ఇంక ఇచ్చేశారు, ఎవరికి అందిస్తారని. ఆ మోజస్ చౌదరి గారికి నేను డబ్బులు లేని వాడును అని అనిపించడం లే. అందుకని మిగతా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకింత ఇస్తాను, వీళ్ళకింత ఇస్తాను, వీళ్ళకింత ఇస్తానని అనుకుంటున్నారట. నన్ను వదిలేసి నేను లేనివాడిగా కనబడటం లేదు. అందులో పరిశుద్ధాత్మ దేవుడు అంత చెప్పారట, బీరాజరావు తెచ్చిన డబ్బులు సగానికి సగం దేవాదానానికి ఇవ్వు, అందులో ఏమీ లేదని చెప్పారట. అప్పుడు ఆయన నన్ను పిలిచి, బ్రదర్ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అన్నాడు. నా దగ్గర ఏమీ లేవండి, ఈ ₹100 తప్ప అన్నాను. అప్పుడు దేవుడు ఎంత నిజమైన దేవుడు అని చెప్పి ఈ సంగతి అంతా చెప్పి ఆయన తెచ్చిన డబ్బు లేదు నాకు సగం ఇచ్చారు. ఆ అమౌంట్ ఇప్పుడు గుర్తులేదు. అప్పుడు నేను తలక నూనె, స్నానం సబ్బు, బట్టలు ఉతికిన సబ్బు, బ్లేడ్లు అవన్నీ కొనుక్కున్నాను. ఆ విధంగా నా యాత్ర బైబిల్ స్కూల్లో స్టార్ట్ అయింది. అలా దినాలు గడుస్తున్నప్పుడు నేను కాకినాడకి కావల్లోంచి వచ్చేటప్పుడు మా కావల్లో ఒక ప్రవక్త్రిని ఉన్నారు, ఆమె పేరు కృపమ్మ గారు. అందరూ ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. నా ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళాడు సుందరం అని, కృపమ్మ చేత ప్రార్థన చేయించుకుందురా అని. ఆమె ప్రార్థన చేసి ఏమన్నారంటే, అయ్యా నిన్ను దేవుడు తన సేవ కొరకు పిలిచారు, నిన్ను కాకినాడలో ఉన్న చర్చావాడ బైబిల్ కాలేజీకి వెళ్ళమంటున్నారు, అది చిన్నదని సందేహపడొద్దన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి ఆ డైరెక్టర్ గారు నీకు డబ్బులు ఇస్తారు, ఆ మెయింటెనెన్స్ తోటే నువ్వు అక్కడ చదువుకోవాలి, ఆయన నీకు పార్ట్ టైం పని చెబుతారు అన్నారు. అప్పుడు ఎలాగో మోజస్ చౌదరి గారు ఇచ్చిన డబ్బులతో నడుస్తుండగా మా డైరెక్టర్ గారి పేరు రెడ్డి స్టీవెన్ గారు. ఆయన అమెరికాలో చదువుకొని వచ్చారు. ఆయన కూడా లెక్చరరు. ఆయనకు నోట్స్లు ఉన్నాయి, అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. విద్యార్థులు తక్కువ చదువుకున్న వాళ్ళ తెలుగులో నోట్స్లు ఇవ్వాలి. అందుకని ఆయన నన్ను పిలిచి, బ్రదర్ నీకు డ్యూటీలు ఏం చెప్పకుండా ఉంటాను, నువ్వు నా నోట్స్ని సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత అవన్నీ తర్జుమాలు చేసి ఏ రోజుకి ఆ రోజు నోట్స్ ఇవ్వగలిగేలాగా నాకు అందించు అన్నారు. అలాగా ఆ జాబ్ ఇచ్చారు నాకు ఆయన. బైబిల్ కాలేజీలో ఉండడం, సాయంత్రానికి 4-5 క్లాసులు అయిపోతాయి. 5 గంటలకల్లా డైరెక్టర్ గారి పుస్తకాలు తర్జుమా చేసి ఆయన తెల్లారిలోకల్లా ఆయన నోట్స్ అందించాడు. ఆ ప్రవక్తని కృపమ్మ గారు చెప్పినట్లుగా రెడ్డి స్టీవెన్ గారు మా గురువు గారు నాకు నీకు ఏది కావాలన్నా చెప్పు, ఏదైనా నా దగ్గర డబ్బులు తీసుకో అని పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆయన నా అవసరాలన్నీ కూడా ఆయన ద్వారా తీరేవి.
మా కృపమ్మ గారు ముక్కు ముఖం తెలియనామి, ఆమె కాకినాడ ఏంటో బైబిల్ కాలేజ్ ఏంటో తెలియనామి ఎలా చెప్పిందో అలాగూ నడిచింది. ఆ విధంగా బైబిల్ కాలేజ్ నడిచిందండి. ఇంకా రకరకాల ఘట్టాలు ఉన్నాయి ఈ సేవలో. అందుకని ఈ రోజుకి ఈ మొక్క చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ ఇప్పటికీ 53 సంవత్సరాలు గడిచి 54లో ప్రవేశించాను. ఆనాడు 7వ తేదీ సోమవారం వచ్చింది. సోమవారం క్లాసులతో స్టార్ట్. ఇప్పుడు సోమవారం, ఈరోజు సోమవారం కాకపోయినా 7వ తేదీ అనేది 7వ తేదీ. ఈ 53 సంవత్సరాలు ఇలాంటి అనుభవాలు, అనుభూతులు ఎన్నో దేవుడు నాకు ఇచ్చి, ఎంతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి, వినేవాళ్ళకి ఆశీర్వాదం, ఆదరణ కలిగేలాంటి అనుభవాలతో నన్ను 53 సంవత్సరాలు నడిపించారు. కనుక దేవుడు ఈ మాటలు మీకు ఆదరణగా ఉంటాయని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ సేవ, మీ వ్యవస్థలను దీవించాలని కోరుతున్నాను.